హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. తిరుపతి నుంచి తిరుమలకి వయా అలిపిరి మెట్ల మార్గం నుండి అనమాట. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని వద్దాం. తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత అలిపిరి మెట్ల వరకు వెళ్ళడానికి మేము జీప్ ఎక్కామన్నమాట. అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఆటో జీప్ తీసుకొని వెళ్ళిపోయాము. సో శ్రీవారి పాదాలు ఒకటి, అలిపిరి మెట్ల మార్గం ఒకటి, రెండు ఉంటాయి కదా. సో మేము ఈసారి అలిపిరి నుంచి వెళ్దామని అనుకున్నాము. సో అక్కడ లగేజీ సెంటర్ అనమాట. ఇక్కడ మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నీ ఇక్కడ కౌంటర్లో ఇచ్చేస్తే మనం పైన తిరుమలలో ఇవి కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. దానికోసం మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆధార్ కార్డ్తో మన లగేజ్ని ఇక్కడ వదిలేసి పైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కౌంటర్లో కలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము కూడా మా లగేజ్ ఇక్కడ పెట్టేశాము. సో ఇప్పుడు పక్కనే ఉన్న అలిపిరి మెట్ల మార్గం నుండి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు స్టార్టింగ్లో అందరూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం దీపం వెలిగించి స్టార్ట్ అవుతారనమాట. సో చాలా రష్ ఉంది ఇక్కడైతే. మేము కూడా అంతే చేసాము. చూడండి, మొదటి మైల్ స్టోన్ అనుకోవచ్చు. అక్కడైతే అన్నీ పసుపు కుంకుమ నీళ్లు పారుతున్నాయి. అంటే మెట్ల మీద అందరూ పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వెళ్తుంటారు కదా. సో అది కడుగుతున్నారు. మార్నింగ్ 8:30 ఆ టైం కాబట్టి. సో మా కాళ్ళ నుంచి పవిత్రంగా అనిపించింది నాకైతే ఆ వాటర్ వెళ్తూ ఉంటే. ఇప్పుడు అసలైన మెట్లలోకి ఎంటర్ అయిపోయాము. టెంపుల్లో అక్కడ మొక్కుకొని అమ్మవారిని. సో మొదటి 250 స్టెప్ అనమాట, మైసూర్ గోపురం దగ్గర. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలో ఉండదు. సో అక్కడ పెట్టేసేయాలి మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ. మనము అక్కడ గాజు వాటర్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. సో అది మనం 60 రూపీస్ పే చేసి కొనుక్కుంటే మనకి వాటర్ ఫిల్ చేసుకోవడానికి 30 రూపీస్ తీసుకుంటారు ఎక్కడైనా. సో మొత్తం పైకి వెళ్ళాక మనకు ఆ బాటిల్ అవసరం లేదనుకున్నప్పుడు అది రిటర్న్ చేస్తే మనకి పేమెంట్ రిటర్న్ ఇచ్చేస్తారనమాట, 20-30 అలాగా. సో జాగ్రత్తగా ఉండండి, ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ చేయొద్దు. తీసేసుకుంటారు మధ్యలో ఎక్కడైనా చెకింగ్ చేస్తే. మనకి మళ్ళీ వాటర్ బాటిల్ ఉండకుండా అవుతుంది. మనం వెళ్తూ ఉంటే కోతులు ఇంకా కొండముచ్చులు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. మా జాయ్ ఎక్కుతున్నాడు స్టెప్స్, అమ్మ ఎక్కిస్తుంది. ఎందుకంటే జాయ్ పుడితే వస్తామని, కొండ ఎక్కించుకొని వస్తామని అమ్మ మొక్కుకుంది. అందుకని ఊరికి అట్లా స్టెప్స్ ఎక్కిస్తూ ఉంటుంది మధ్యలో. సో మనం వెళ్తూ ఉంటే మన దారి పొడవుతా మహావిష్ణువు అవతారాలు ఉంటాయి. వరాహ అవతారం, మత్స్య అవతారం, ప్రతి అవతారం ఉంటుంది. తర్వాత అయితే మాకు ఇక్కడ చుక్కల జింకలు కనిపించాయన్నమాట. సో వీడియోలో సరిగా కనిపించలేదు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలాసేపు నడిచిన తర్వాత పిల్లల్ని తీసుకొని చాలా బాగా బాధపడ్డాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2000 స్టెప్స్ తర్వాత ఆంజనేయ స్వామివారి టెంపుల్ వచ్చింది, ప్రసన్న ఆంజనేయ స్వామివారిది. అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆగాము. తర్వాత మొత్తం ఫారెస్ట్ అనమాట. అంటే ఇప్పటి వరకు స్టెప్స్లో వస్తాము, ఇక్కడ మొత్తం ఇది రోడ్డు మార్గం, ఘాట్ రోడ్ వస్తుంది ఫారెస్ట్ లాగా. సో అక్కడ బ్రిడ్జ్ లాగా కట్టారు చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ దారిలోంచి నడుస్తూ ఉంటే నిజంగానే ఫారెస్ట్ లోపల నుంచి మనం వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే కాళ్ళు సహకరించవు. మా 3 పిల్లలైతే భలే నడిచారు. అసలు వాళ్ళ కాళ్ళ నొప్పులు కూడా అనుకున్నా, మేము మాత్రం అల్లాడిపోయాం. నా కాళ్ళు చూడండి, అడుగు తీసి అడిగేయడానికి కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది అయింది. ఇంకా నమో వెంకటేశాయ అనుకుంటూ వెళ్ళడమే, ఎందుకంటే మొక్కు తీర్చుకోవడానికి కాబట్టి. ఇప్పుడు కొండంతా అయిపోయి అంటే ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది, కొద్దిసేపు నడుస్తూ ఉండాలి. ఈ మార్గం అంతా నడవడమే, బస్ రూట్ లాగా. కష్టమే, చాలా ఇబ్బంది పడుకుంటూ దేవుణ్ణి మొక్కుకుంటూ చాలా ఒక 6-7 అవర్స్ పట్టింది. మార్నింగ్ 8:30కి అట్లా స్టార్ట్ అవుతే 4-5 ఆ టైంకి మేము వచ్చాం పైకి. అసలు ఎంత అందంగా ఉందో
అసలు ఇవి చూడడానికైనా ఎన్నిసార్లు అయినా నడవాలనిపిస్తుంది, కష్టమైనా కూడా. ఫైనల్గా పైకి వచ్చేసాం కొండ మీదకి. కాకపోతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు పైకి వచ్చిన తర్వాత. సో మేము ఇంకా కాటేజ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికని మార్నింగ్ బయలుదేరాం. ఎందుకంటే ఆ నైట్ మా కాళ్ళు అసలు సహకరించలేదు. దర్శనానికని మార్నింగ్ బయలుదేరాం. అది కూడా సర్వదర్శనం అనుకున్నాము, ఎందుకంటే అన్నీ నార్మల్గానే వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని ముందే మొక్కుకున్నాం కాబట్టి నార్మల్గానే వెళ్ళిపోతున్నాము. పైన తిరుమల ఎంత అందంగా ఉంటుందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మనం ఒక 1 వీక్ అక్కడే ఉండి మొత్తం తిరిగి చూడాలనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట పైకి వెళ్ళిన తర్వాత. పెద్ద పెద్ద చెట్లు, అడవిలోవి కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. 7 కొండలు దాటి మనం పైకి వచ్చాము. ఇప్పుడు ఆ శ్రీవారిని దర్శించుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. సో దర్శనానికి వెళ్ళబోతున్నాము. చాలా టైం పట్టింది దర్శనానికి, దగ్గర దగ్గర 12 hours పట్టింది మాకు. పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కానీ మాకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. కాళ్ళు నొప్పులు, కొంచెం ఇబ్బంది. ఫోన్ తీసేసుకున్నారు మెయిన్, మాకు తెలియదు అసలు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళకముందే ఫోన్ తీసేసుకున్నారు. 2-3 అవర్స్లో దర్శనం అయిపోతుందిలే అనుకుంటే 12 hours పట్టింది అనమాట దర్శనం అవ్వడానికి. అంతసేపు మాకు దర్శనం పడుతుంది అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. చూడడానికి ఎంత కనుల విందుగా ఉందంటే అసలు లైఫ్ ఇది అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలు, ఆ నొప్పి అంతా పోయింది. అంత దూరం ఎక్కువచ్చిన ఆ బాధ అంతా తీసేసినట్టుగా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంకా మేము కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టి మొక్కుకొని వచ్చేసాము. సో దర్శనంకి 2 days, 1 day మొత్తం అలిపిరి మెట్లు ఎక్కడానికి, 1 day మొత్తం దర్శనానికి అయిపోయింది. సో ఇది 2nd day ఎర్లీ మార్నింగ్. తర్వాత అట్లా పిల్లల్ని తీసుకొని షాపింగ్ కని వచ్చాము. మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత అన్నప్రసాదం దగ్గర భోజనం చేయడానికి అని వచ్చి అక్కడే బయట ఉన్న షాపింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి కదా. సో అన్నీ తిరిగి చూసాను అన్నమాట. చిన్నప్పుడు తిరుపతి వెళ్ళి గాజులు తెచ్చినా కూడా ఎంత బాగుండేదో. ఇప్పుడు మొత్తం తిరిగి చూసాము. ఆ బడలికి అంతా పోయింది. చాలా హ్యాపీగా అనిపించింది తిరుమల జర్నీ ఈసారి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాల నుంచి మెట్లెక్కి వెళ్ళాము, అప్పుడు అంత ఇబ్బంది పడలేదు. ఈసారి మాత్రము మెట్లెక్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఇంకా బ్యాక్ టు రూమ్ వెళ్తూ ఉంటే అక్కడ గీతోపదేశం ఉద్యానవనంలో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికని వచ్చాము.
సో అదన్నమాట మా తిరుపతి ప్రయాణం. సో ఇంకా అయిపోయింది, 3 days అయింది. బ్యాక్ టు హోమ్. నైట్ అయింది. ట్రైన్ మాది నైట్ 9-10కి ఉంది కాబట్టి ఈవినింగ్కి బయలుదేరాము జీప్ వేసుకొని ఘాట్ రోడ్లో. మనం ఏదైతే కాలినడకన వెళ్ళామో అది ఇప్పుడు జీప్లోంచి చూస్తుంటే బాబోయ్ అనిపించింది నాకు. అదంతా దేవుడి మహిమే తప్ప ఇంకొకటి ఉండదు. మనం ఇంత దూరం 9 kilometers నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళడం అన్నది గ్రేట్ అన్నమాట. మనం అంత పడిగాపులు కాసి దగ్గర 2 days మేము స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేశాము. సో ఫైనలీ హ్యాపీ. బై బై తిరుపతి. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.